ఇంకా తర్వాత నెక్స్ట్ గేమ్స్ అవన్నీ ఆడుకుంటే చక్కగా నైట్ అంతా మేము ఈ టెంట్లోనే ఉంటాం అనమాట. మా ఇంటికి మేము రాసిన హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. ఓవరాల్ గా అయితే ఇలాగ ఉంది అంతే కదా, మన టెంట్ ఇంటికి చక్కగా వేడిగా మంచిగా ఉంది, బాగుంది. భాగ్యశ్రీకి అయితే ప్రెగ్నెంట్ కదా, అట్లాగా కుర్చీ అయితే సెటప్ చేసి నేనైతే కనుక సేఫ్ లో ఉన్నాను అనమాట. పడుకో ఒకసారి వెనక్కి అట్లా. ఏదైనా సరే పని నాకేమీ లేదు, కూర్చోవడం అంతే. ఫస్ట్ సెకండ్ గొద్దెక్కావు కానీ వేడి వేడిగా బాగున్నాయి. మనసంతా నువ్వే. సో టైం అయితే 4:30 అయిందనమాట. నాకైతే కొత్త ప్లేస్లో నార్మల్గా నిద్ర పట్టదు. సో పైగా టెంట్ దోమలు అయితే ఉన్నాయన్నమాట. ముసుగు పెట్టి పడుకుంది అనమాట. పైన భాగ్యశ్రీ కూడా అలాగే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే కొత్తగా ట్రై చేస్తాను అనమాట. న్యూ ఇయర్ కదా, ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. 2025 మేము కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం అనమాట. వీడియోస్ కూడా చూస్తున్నారు కదా, వెనకాల టెంట్ అదంతా కూడా వేసుకున్నాము. అంటే ఒక రోజు అంతా కూడా టెంట్ లో ఉండాలి, నైట్ అంతా కూడా టెంట్ లో ఉండాలన్నమాట. ఏదో ఒకటి చేసి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ అయితే కనుక చేస్తాము. ఫస్ట్ అయితే కనుక కేక్ కటింగ్ తో స్టార్ట్ చేస్తాం. ఓవర్ నైట్ ఈ రోజు మొత్తం మేము టెంట్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి అనమాట. అప్పుడప్పుడు బాంబులు పేలుతా ఉంటాయి, కంగారు పడద్దు. మనమే కంగారు పడకూడదు. అయితే ఇప్పుడైతే కనుక ఇంకా నైట్ అంతా ఇంకా టెంట్ అనమాట. సో ఇంకా అలాగే కొంచెం కుకింగ్ చేసుకోవడం, కొంచెం ఎంటర్టైన్మెంట్. సో నైట్ అంతా ఎట్లా గడుస్తుంది అనేది చూద్దాం అనమాట. ఫస్ట్ అంటే బయట చాలా మంది లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, అంటే వాళ్ళు బయట ఉంటారు కదా, అలాగే మేము కూడా ఒక రోజు అనుభూతి పొందుదామని చాలా మంది చేస్తున్నారు, మేము కూడా చేద్దాం. సో అదనమాట. ఫస్ట్ అయితే వీడియోని న్యూ ఇయర్ రోజు కేక్ కటింగ్ తోటి అయితే స్టార్ట్ చేద్దాం. భయపడ్డావు కదా, భయపడ్డా. సో కేక్ కట్ చేద్దాం. ఫస్ట్ ఎవరు కట్ చేస్తారు చెప్తారా లేదా ఈ ఐడియా అనుకున్నా. లేకపోతే సినిమాలో బ్రహ్మానందం పాల ప్యాకెట్లా చేస్తారేమో. సో న్యూ ఇయర్ కేక్ అనమాట. అది ఒకసారి దగ్గరికి చూపిద్దాం. కేక్ బాగుంది కదా డిజైన్, అది న్యూ ఇయర్ కేక్ అనమాట. హ్యాపీ న్యూ ఇయర్. సో 2025 హ్యాపీ న్యూ ఇయర్. సో కేక్ అయితే కట్ చేసేద్దాం. సో ఈ రోజు నుంచి కొన్ని కొత్త వీడియోస్ అయితే, కొత్త ఐడియాస్ అయితే చేయబోతున్నాం అనమాట. పద్దాక ఇంట్లో ఉండి ఎంటర్టైన్మెంట్ మామూలుగా మాట్లాడడం అవే వీడియోస్ అయిపోతుంది కాబట్టి కొంచెం బయట కూడా చేద్దాం అని చెప్పేసి వీడియోస్ అనుకుంటున్నాం అనమాట. ఈ రోజు నుంచి మినిమం రోజుకి ఒకటి కాకపోయినా 2 రోజులకు ఒకసారి అయినా సరే మంచి వీడియోస్ అయితే కనుక పెడతాం. సో కేక్ కట్ చేద్దాం. పట్టుకోవద్దాం. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. అంత ఎక్కువ నాకు పెడుతున్నారేమో, అంత ఎక్కువ వద్దు నాకు, అంత ఎక్కువ వద్దు. సో స్టూల్ మీద నుంచున్న పెద్ద మనిషికే కదా ఫస్ట్ పెట్టాలి. హ్యాపీ న్యూ ఇయర్. చాకేది బాగుంది కేక్ టేస్ట్ మాత్రం. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. ఇంకా హ్యాపీ న్యూ ఇయర్. సో ఒకసారి కష్టపడి అయితే టెంట్ లైటింగ్ మొత్తం సెట్ చేసాం అనమాట. ఎట్లా ఉన్నాయి, ఇవి నచ్చినాయా అనేది మీరైతే ఒకసారి కామెంట్ చేయండి. నచ్చితే కనుక ఒక లైక్ వేసుకోండి.
నేను పెట్టాను నీకు బుడత కూడా పెట్టేసినట్టే. బాగుంది కేక్. సో ఫస్ట్ అయితే కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా తర్వాత నెక్స్ట్ గేమ్స్ అవన్నీ ఆడుకుంటే చక్కగా నైట్ అంతా మేము ఈ టెంట్ లోనే ఉంటాం అనమాట. నిద్ర వచ్చే వరకు ఇంకా అన్ని మాకు ఏది కావాలంటే అది చేస్తాం. తినడం కానీ నిద్ర వస్తే కనుక పడుకుని పోతాం, టెంట్ లో పడుకుంటాం. 2 అవుతుంది టైం. ఇందాక నుంచి ఎప్పటి నుంచి స్టార్ట్ చేసామంటే 11 అలాగే స్టార్ట్ చేసాం. అంటే ఇప్పుడు న్యూ ఇయర్ కదా, కొంచెం అది బాంబులు పేల్చడం అవి సౌండ్లు రావడం వల్ల కొంచెం వెయిట్ చేసాం అన్నమాట. టెంట్ అవన్నీ వేసుకుంటా మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటా ఇంకా మేము ఇదంతా సదురుకొని చేసేసరికి ఈ టైం అయిపోయింది అనమాట. 1 గంట 1:30 అయిపోయింది. మా ఇంటికి మేము రాసిన హ్యాపీ న్యూ ఇయర్ అన్నమాట. ఓవరాల్ గా అయితే ఇలాగ ఉంది అంతే కదా. మన టెంట్ ఇంటికి ప్రస్తుతానికి మా ఇల్లు ఇదే అంతే కదా. మరి నైట్ కి టెంట్ ఇంటికి మేమైతే చిన్నగా రాసామన్నమాట. క్రిస్మస్ ట్రీ అవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. సో ఇప్పుడు టెంట్ లోకి వెళ్దాం. ప్రస్తుతానికి మామూలు గేమ్ ఒకటి అయితే ప్లాన్ చేశారనమాట. ఇంకా దానికి సంబంధించిన సామాగ్రి పట్టుకెళ్తున్నారు. కూర్చున్న తర్వాత ఇప్పుడైతే గేమ్ ఆడదాం. ఎలా ఉంటుంది షో అయితే కనుక నేను ఆడినట్టు అయితే నాకు గుర్తులేదు. మరి పద్మశ్రీ అయితే కనుక చాలా బాగుంటది షో అయితే. సీతారాముడు అయితే కొంచెం ఎక్కువ మంది లేం కాబట్టి షో అయితే బాగుంటుంది. షో ఆడుతున్నాము చూడండి. ఎప్పుడు ఆడలేదు నేనైతే కనుక, ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. ఎవరు తెలుస్తుంది. చిన్నప్పుడు ఎప్పుడు ఆడాం కానీ ఇంకా మళ్ళీ ఇప్పుడు ఆడుతున్నాను. నాకైతే కొంచెం కూడా గుర్తులేదు. మాక్సిమం నేను గెలవననే అనిపిస్తుంది. కాకపోతే సేమ్ రావాలి. సో టెంట్ లో అయితే ఇట్లా ఉందన్నమాట. చక్క వేడిగా మంచిగా ఉంది, బాగుంది. భాగ్యశ్రీకి అయితే ప్రెగ్నెంట్ కదా, అట్లాగా చైర్ కుర్చీ అయితే సెటప్ చేసి నేనైతే కనుక సేఫ్ లో ఉన్నా అనమాట. ఒకసారి వెనక్కి అట్లా ఏదైనా సరే పని నాకేమీ లేదు, కూర్చోవడం అంతే. వేడిగా ఉందా లోపల? అదే వింటర్ క్యాంపింగ్ అన్నమాట. నేచర్ లేకపోయినా కానీ నిజంగా బాగుంది. చైర్ కూడా పట్టింది మంచిగా. సో పడుకునేటప్పుడు కూడా మీరు చూద్దరు కానీ మేమైతే సెట్ చేసుకున్నాం అనమాట, ఎవరు పడుకోవాలి ఎలా పడుకోవాలి అనేది. ఫస్ట్ అయితే గేమ్స్ ఆడేసి చక్కగా మంచి కుకింగ్ చేసుకొని తిని మరి వెంటనే పడుకోకుండా ఇంకా ఎక్కువసేపు మెలకుగానే ఉంటాం. విత్ చైర్ అన్నమాట. చైర్ అట్లానే ఉంటది. మేము కూడా ముగ్గురం పడుకుంటాం అందులో. నైట్ అంతా చక్కగా ఎంజాయ్ చేద్దాం అని అనుకుంటున్నాం అనమాట. న్యూ ఇయర్ ఫస్ట్ రోజు చక్కగా ఎప్పుడు ఇలా లైఫ్ లో ఎప్పుడు చేయలా, ఫస్ట్ టైం ఇలా చేస్తున్నాం. న్యూ ఇయర్ ఫస్ట్ కొత్తగా స్టార్ట్ చేసాం ఏదైనా సరే 2025. అది హ్యాపీగా ఉంది. గేమ్ అయితే ప్లాన్ చేశారనమాట. షో ఆట. ఏంటిది ఇది గేమ్? ఎక్స్ప్లెయిన్ చేయి ఎట్లాగా. ఇప్పుడు ఫ్లవర్స్ రాసాం అనమాట. ఫ్లవర్స్ పేర్లు ఆ 3 కూడా సేమ్ రావాలి. వచ్చిన వాళ్ళు షో కొట్టాలి. ఎక్కడ కొడతారు ఎలా కొడతారు అనేది వాళ్ళ ఇష్టం అన్నమాట. అంటే ఒకళ్ళ మీద ఒకరు కొట్టొచ్చు. ఫస్ట్ షో అయినా కొడతారు, సెకండ్ కింద కొట్టాలా? ఎక్కడైనా షో అని చెప్తే చాలే, నోట్స్ కింద అందదు కదా. సరే చెయ్యాలా చూపించు. షో కాదు ఇలా కొట్టాలి. మరి నువ్వు ఎక్కడ కొడతావు? నీకు అందిద్దా షో కొట్టడానికి? మొహం మీద కానీ నాకు ఎక్కడ అందితే అక్కడ కొట్టేద్దా. మనుషులు కొడితేనే అప్పుడు బాగుంటది. కొట్టిన తర్వాత ఇంకొకరు ఎవరు కొడతారో వాళ్ళు సెకండ్ అన్నట్టు. థర్డ్ కట్టిన థర్డ్. సో అవన్నమాట. మొత్తం పేపర్స్ మనిషికి 3 తీసుకోవాలి కదా ఇవి ఎగరేసినప్పుడు. పేర్లు కూడా రాసావా? ఏంటిది? కూరగాయ. అంటే పద్మశ్రీ, భాగ్యశ్రీ, వెంకటేష్. నా పేరు లాస్ట్ లో భలే రాశారే. చిన్న నుంచి అన్నమాట. చిన్న
ఓహో ఫస్ట్ రాసింది నువ్వు కాబట్టి నీ పేరు నువ్వు ముందు రాసేసుకున్నావా? భాగ్యశ్రీ చైర్ కూడా మార్చాం, అంటే చైర్ హెవీ అయిపోవడం వల్ల పడుకునేటప్పుడు వేసేస్తాం. ప్రస్తుతానికి మాత్రం ఏంటంటే గేమ్ ఆడుతున్నాం కదా, ఆడే వరకు అలా కూర్చుంటది. సో గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో బయట డప్పులు అవి కొడుతున్నారు, ఎందుకంటే న్యూ ఇయర్ కదా, కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటది కాసేపు అయితే. ఎవరో చూపించకూడదు కదా. నాకు మూడు వచ్చినాయి, కనిపించట్లే. మూడు వచ్చినాయి కదా, ఎవడు వచ్చినాయి చెప్తాను మరి. నీకు 3 వచ్చినాయి కదా, 4 వచ్చినాయి కదా, ఏంటిది? అయిపోయింది ఇలా అయితే అలాగే మరి వెంటనే అయిపోతాయి. అంటే నాకైతే 2 చామంతి 1 మల్లెపూ వచ్చింది. నాకైతే 3 పువ్వులు వచ్చింది. అయితే ఫస్ట్ సెకండ్ బొద్దెక్కావు. షో అన్నప్పుడు మరి నేనే కదా అన్నది. ఏంటి షో అంటే తెలుగుగా పద్మశ్రీ నా మీద కొడుతుంది. ఈసారి ఎవరికి వెళ్తారు మొత్తం కలుపు, నువ్వు మొత్తం కలిపి ఎక్కువసేపు కలపాలి. బిగ్ బాస్ హౌస్ లో గొడవలు పడిపోతుంది. ఏంది మూడు వచ్చినాయి, నాకేం చేస్తాను, నేనైతే ఓడిపోవడం కన్ఫర్మ్. పద్మశ్రీ ఏదో చేస్తుంది నాకు గెలుతుంటే. 3 వచ్చినాయి. ఏంది ఇది? నిజంగానే 3 మనకు 3 వచ్చినాయి అంటే పద్మశ్రీ కరెక్ట్గా వచ్చినట్టు. లేదు, నాకు 3 వచ్చినాయి. నేనే వాళ్ళు తీసుకోరా షో నాకు 3 ఉన్నాయి, ఇంకేం కావాలి? 5 ఇచ్చినా మళ్ళీ అది 3దే అయితే. నా దగ్గర 2 ఉన్నాయి, నీ దగ్గర 4 ఉన్నాయి. 2 ఉంటున్నాయి. వాళ్ళ దగ్గర 2 ఉంటాయా? అమ్మో ఏంటి అలా నుంచి కనబడుతున్నాయి అసలు. మరీ దారుణంగా చేస్తున్నారు నన్ను అయితే. చూసేసినట్టుంది పద్మశ్రీ. నేనే గెలిపిస్తున్నా పద్మశ్రీని. టోటల్ చేసి ఎవరు ఎక్కువ అయితే వాళ్ళు వింటాను, అంతేగాని నేనే గెలిపిస్తున్నా పద్మశ్రీకి. నచ్చింది ఏదైతే గెలుస్తుందో అదే ఇస్తున్నా నేనైతే. షో నేనే గెలిచాను. లాస్ట్ విన్నర్ ఎవరు? లాస్ట్ ఓడిపోయింది ఎవరు? ఇప్పుడైతే ఈ ఆట కంప్లీట్ అయిపోయింది. ఓడిపోయిన వాళ్ళు టీ పెట్టి ఇవ్వాలి, కానీ 3 కలిసి పెడతాంలే. సో గేమ్ అయితే అయిపోయింది అనమాట. షో అంటే ఎక్కువ మంది ఉంటే కనుక ఎక్కువసేపు అవుతుంది, వెంటనే అయిపోతుంది. తక్కువ ఉన్నాయి కదా, సో ఏదైనా కాసేపు ఎంటర్టైన్మెంట్ అయ్యింది కాబట్టి మాకు కూడా. నెక్స్ట్ అయితే కుకింగ్ అనమాట, వెళ్ళి ఏదన్నా వండుకుని ఆకలి అయితే వేస్తుంది. చాలాసేపు ఇంకా టెంట్ వేయడం, గేమ్స్ ఆడడం ఇవన్నీ అయినాయి కదా. తిన్నాక మరికొన్ని గేమ్స్ ఆడుతుంది. సాల్ట్ ఏమంటారు మ్యాగీలో అన్నీ ఉంటాయి. సాల్ట్, అది మసాలా. పోసేందో పోయి స్లోగా పోయి పోసే.
చలిగాసుకోవాలంట. పోయి 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 చాలు చాలు. సో వాటర్ అయితే మరిగిపోయినాయి. వేసే ఇప్పుడు వేరే గేమ్ ఆడొచ్చు. అంటే యాక్ట్ చేయడం. సినిమా పేరుని యాక్ట్ చేసి చెప్తే మిగిలిన ఇద్దరు వచ్చి కనుక్కోవాలి. సినిమా పేరుని యాక్ట్ చేస్తాను. బాగా ఎక్కువ అయింది. కలుపుదా స్పూన్ ఏది? సో చల్లగా ఉంది, వేడివేడిగా నూడిల్స్. ఇప్పటి వరకు ఆకలి అంతగా అనిపించలేదు, కానీ ఏంగానే ఆకలి వేస్తుంది. అంటే సినిమా పేరు యాక్ట్ చేసి చెప్తే మిగిలిన వాళ్ళు చెప్పేలాగా మన యాక్టింగ్ స్కిల్స్ కూడా బయట పెడతాయి. చాలా సినిమాలు ఉన్నాయి. మనసంతా నువ్వే చెప్పేసా. మార్కు నెక్స్ట్ నువ్వు చెప్పు. బాగుంది ఈ గేమ్ ఏదో. నువ్వు లేదు నేను లేనా? నువ్వు లేక నేను లేను. మసాలా బాగుంటది ఇది, మ్యాగీ మసాలా. ఇప్పి వేసే వేసే. ఇది కూడా వేయాలి, సరిపోదు. ఇది కూడా ఇలా కట్ చేసి. నెక్స్ట్ చెప్పండి, నువ్వే పొద్దు. పనిలో ఉందా నన్ను డిస్టర్బ్ చేసి. బాగుంది వాసన. వాసన గుమాయిస్తుంది మంచిగా. కొద్దిగా వాటర్ ఎక్కువ అయినట్టు ఉన్నాయి, కానీ బాగానే ఉంటుందిలే, ఏం కాదులే. జ్యూస్ చక్కగా వాటర్ కూడా తాగే, సూప్ లా ఉంటది. వాటర్ కూడా మంచిగా తాగేయచ్చు. ఇన్ని పట్టుకుని రెడీగా ఉన్నట్టు ఉన్నావే. నువ్వే వద్దు, బాగుంది గేమ్. నెక్స్ట్ చెప్పండి. మంచి సినిమా పేరు తీసుకొని మంచిగా, కొంచెం కష్టమైన సినిమా మరి. నువ్వు నేను తెలుగులో అదే చెవి చూపించారు. బంగారం లోకం కొత్తది అనేది రాలా. ఓడిపోయిన చేయాల్సిందే, అందరం కలిసి. నేనే చేస్తున్నా, న్యాయంగా ఉంటాం. ఇంకా మేము టీ అడిగితే నూడిల్స్ చేసి పెడుతున్నాను. సో ప్రస్తుతానికి నూడిల్స్ అయితే అయిపోయినాయి. సో గిన్నెలో వేసుకొని తిందాం. ఇంకా ఒక్కొక్కరు గిన్నె పట్టుకోండి నాన్న. కానీ వేడి వేడిగా బాగున్నాయి. చేసానా? సరే తీ. ముందు ఒకటి పట్టుకోవచ్చుగా భాగ్యశ్రీ. చెప్పండి. సో కాలుతుందా? కొంచెం కొంచెం. సో ఇక్కడ ఏంటంటే ఇంకా సాంగ్స్ అయితే పెట్టారనమాట. ఇందాక వరకు డప్పులు వచ్చినాయి కదా, ఇప్పుడు ఆడియో సాంగ్స్ పెట్టారు. సో అందుకే ఇంకా ఇక్కడ ఆడియో ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఇంకా నూడిల్స్ అయితే తింటున్నాము. మొత్తం వేడివేడిగా చాలా బాగున్నాయి అనమాట. ఇంకా వెనకాల వస్తున్న సాంగ్స్ని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట మేమైతే. ఇప్పుడైతే గంగం స్టైల్ సాంగ్ పెట్టారు, ఇంకా దానికి డ్యాన్స్లు వేసుకుంటే ఇంకా నూడిల్స్ తింటున్నాం. చూడండి, ఇప్పుడు ముగ్గురం కలిసి వేస్తున్నాం. అట్లా చాలాసేపు ఇంకా సాంగ్స్కి డ్యాన్స్లు వేసుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట నైట్ అంతా. అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఇంకా అలా కొత్త ఇంట్లో
బాగా జరిగినాయి. ఇంకా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము అనమాట. ఇంకా డ్యాన్స్లు వేసుకుంటూ అలా గడిపాము. నిద్ర రావట్లేదు ఒక నిమిషం, టైం ఎంత అయిందో చూసి చెప్తాను. 3:11 అయింది కరెక్ట్గా. అంటే ఇదే రాత్రి 3:11. సరిపోయింది, సఫిషియెంట్గా భోజనం చేసినట్టే ఉంది నాకు. ఫుడ్ అయితే అయిపోయింది అనమాట, తినేసాం. ఇంకా ఇది పక్కన పెట్టేసి ఇంకా లోపలికి వెళ్ళి పడుకునే వరకు, నిద్ర వచ్చే వరకు ఏదో ఒక యాక్టివిటీ అయితే చేసి ఇంకా పడుకుని పోతాం. ఓడిపోయిన వాళ్ళకి కూడా ఒక పనిష్మెంట్ లాగా ఇద్దాం. కెమెరా ఆన్ చేయకుండా చెప్పేసాం. కెమెరా ఆన్ చేయకుండా మాట్లాడేస్తున్నాం అనమాట. ఇప్పుడు డైస్ వేస్తున్నాము, ముగ్గురు ఒక్కొక్కసారి వేస్తాము. ఎవరు ఎక్కువ ఇష్టం పడితే వాళ్ళు వినరు అనమాట. ఎవరు బాగా తక్కువ పడితే వాళ్ళు ఓడిపోయినట్టు. అలా 2 సార్లు ఓడిపోయిన వాళ్ళు ఏ యాక్టివిటీ ఇస్తే యాక్టివిటీ చేయాలి. అయిపోయింది ఇంకా అర్థమైపోయింది. ఏం పడిందా తెలీదు. కింద ఇయ్యండి. ఎంత ఉండదు, 6 తర్వాత నెంబర్ ఉండదు. నేనే గెలిచేవాడిని. 2 పడింది. నెక్స్ట్ నేను నేనే ఓడిపోయింది. 6 నేను 6 మీ ఇద్దరికి ఇవ్వాలి. నాకెందుకు ఎత్తావు? నాకు 2 పడింది కదా. నాకు 2 పడింది కదా. అయితే మరి ఈ టెంట్ లో కుదరదు. టెంట్ లో కుదరదు, బయట అయితేనే కుదరదు. 7 నేను అడిగే స్టెప్. మరి అంత కష్టమైంది ఎందుకక్క? ఏం కాదు, ఎలాగలా చేసేది టెంట్ లో. అది బాగోదు. సరే గుర్తుంచుకోండి, మనం ఈ ఆట అయిపోయిన తర్వాత ఒకసారి బయటకు వెళ్ళి ఆడదాం. బాగుంటది. అంతేగాని ఇరుకులో వేస్తే కూడా బాగోదు కదా. పద్దు ఒక స్టెప్ వేయాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ 3 పడింది. 2 నెక్స్ట్ నేను సేఫ్ అయినట్టేనంటా. సేఫ్ అయినట్టే 3 కాబట్టి. నీకు ఎంత పడింది? 2 కదా, నాకు 3. అయితే నువ్వే భాగ్యశ్రీకి ఇవ్వాలి. నెక్స్ట్ నేను ఫస్ట్ వేయాల్సింది. చూసారు కదా మీరు. 6 6 బాబాయ్. ఇప్పటికే 2 సార్లు ఒకసారి నేనే. ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళి ఎంటర్టైన్మెంట్ ఇద్దాం. 1 కాదు. ఇట్లా పెట్టినప్పుడు మరి కాలు మరి ఎందుకు తీస్తారు? అవతల తీయొచ్చు కదా, ఎదురు తీసారు. లేదు బిగ్ బాస్ చూస్తున్నారు మీరు. పిల్లల్ని ఎలిమినేట్ చేసేయండి ఈ వారం. 5 ఇంకేముంటది, 5, 6 పడిన తర్వాత ఇంక నేనే. నాకెందుకు మరి? ఒక్కొక్క స్టెప్ వేయాలి. పదండి బయటకు వెళ్దాం. బయట వేసేద్దాం. సరే అయితే ఆ పనిష్మెంట్ అయిన తర్వాత ఇంకా పడుకుందాం. చాలా టైం అయింది ఇప్పటికి. సో ఇప్పుడు టైం అయితే ఇదిగో 3:22 అవుతుంది అనమాట. అంటే 3:30 అవుతుంది టైం. సో ఇది ఇంకా లాస్ట్ గేమ్. ఇది ఆడేసి ఇంకా పడుకుంటాం. ఇప్పుడు స్టెప్స్ మనం ఇవ్వాలి. ఒక్కొక్క స్టెప్ అనుకోండి ఫస్ట్. మళ్ళీ వీడియోలు అంతా ఎక్కువ కాకుండా. నేను అనేసుకున్నా. నేను ఇవ్వాల్సి నీకే మరి. నేను నీకు ఇవ్వాలి. నేనే మళ్ళీ మీకు ఇవ్వాలి. నేను ఇవ్వాలి. 6 నేను నాకు పడింది. 5 ఇంకా ఎవరైనా ముగ్గురు వేయాలి కాబట్టి ఎవరికొకరికి ఎవరైనా ఇచ్చుకోవచ్చు. నేను ఒక స్టెప్ అనుకున్నా. ఎవరికి ఇస్తావు? ఇద్దరికి నేనే ఇవ్వాలి.
ఇద్దరికి ఎందుకు ఇస్తావు? ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఇచ్చుకోవడమే, ఇంకా ముగ్గురం కదా ఓడిపోయింది. నువ్వు కూడా ఒకరికి ఇస్తా అంతే. అంతే. నువ్వు ఎవరికి ఇస్తావు చెప్పు. నాకు ఇస్తావా పద్మశ్రీకి ఇస్తావు చెప్తే? నేనైతే ఒకటి అనుకున్నా, ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకి ఇస్తా. నేనైతే ఒక డాన్స్ అనుకున్నా, ఎవరికి ఇవ్వాలి? నువ్వు నాకు ఇస్తావా? గుర్తురాట్లేదు. కష్టమని చెప్పకూడదు. నువ్వు పద్మశ్రీకి ఇస్తావా? నువ్వు నాకు ఇస్తావు. నువ్వు నాకు కానీ ఏమో వాళ్ళు అనేది ఆలోచించారు. బాబాయ్ నువ్వే ఇస్తున్నావు నాకు. సరే అయితే పదండి బయటికి. సో బయటికి వెళ్ళి ఆ డాన్స్ స్టెప్లు ఏంటో వేసేద్దాం. సాంగ్స్ ఇప్పుడైతే స్టెప్స్ అయితే కనుక నేనైతే కనుక డిసైడ్ అయిపోయాను. నేనైతే పద్మశ్రీకి ముఠామేస్త్రీ ముఠామేస్త్రీలో ఉంటుంది కదా, అది నువ్వు వేయాలి. స్టెప్ కూడా మర్చిపోయాను, మళ్ళీ చెప్పాక. సరే నేనైతే నీకు ఎందరో స్టెప్ వేస్తున్నా, చూద్దాం. నేను వచ్చి ఓపెన్ గంధం స్టైల్ ఈజీ స్టెప్ ఇచ్చేయాలి మంచి దాంట్లో. ఫస్ట్ నాకు అంత పెద్దది ఇచ్చారు కాబట్టి లాస్ట్ లో చేస్తాను. ఫస్ట్ ఎవరు నువ్వా? నా సింపుల్ ఏముంది వేసి అందరూ వేసేస్తారు, అది గంగం స్టైల్. సరే వేస్తానులే. రెడీ అనమాట, గంగం స్టైల్ సాంగ్ అన్నమాట. సరే సరే రా. ఇది ముగ్గురు. సరే ప్రతి స్టెప్ ముగ్గురు మళ్ళీ అంతే. అంటే అది సాంగ్ మ్యూజిక్ పడితే ఇలా వస్తుంది, ఇది మరి కాపీరైట్లు పడతాయి కాబట్టి మళ్ళీ అర్థం. నాది అయిపోయింది అమ్మాయి. నెక్స్ట్ ఎంత స్టెప్ మరి కింద మమ్మీ కూడా కాబట్టి వేలు వేలు వాయించాడు, వేలు రావట్లేదు నాకు. అయిపోయింది నా స్టెప్. సరే ఇప్పుడు మళ్ళీ ముగ్గురు వేయాలి అదే స్టెప్. సరే నెక్స్ట్ కొద్ది వస్తుంది చూడండి, ముఠామేస్త్రీ. ఇది ఇది అసలే స్టెప్ అన్నమాట. పెట్టుకున్నామని ఫీల్ అవ్వలేదు చవలు. అది ఎలా ఉందండి, కాలికేదో అయిపోతున్నాడు. ట్రై చేద్దాం. అది కష్టం కదా మనం వస్తాయి అనేది. బట్టలు జరుగుతుంది, బట్టలు కానీ ఒక స్టెప్ ఒకసారి చూసుకుంటే అర్థం అవుతుంది మనకు, అందుకే ఏం రావట్లేదు. ఫస్ట్ నుండి ఈజీ కాబట్టి ఈ స్టెప్ ఎవరు బాగా వేసారనేది కామెంట్ చేయండి. అలాగే డంబెల్స్తో ఎక్సర్సైజ్ చేసేది అలాగే ఇలాగే ఇదనమాట మా స్టెప్స్ అయితే కనుక. నిజంగా చాలా బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడైతే 3:30 దాటేసింది. సరే ఇంకెళ్ళైతే పడుకుందాం. గంటన్నర పడుకోవాలి. పడుకున్నాక మళ్ళీ తర్వాత నెక్స్ట్ నిద్ర అయితే రాట్లా కానీ పడుకోవాలి. నాకు కుర్చీ వేస్తారా? సో తనకైతే మరద కుర్చీ వేసేస్తాను లోపల. సో లోపల ఎట్లా సెట్ చేసామనేది చూపిస్తాను చూడండి.
ముగ్గురం ఇక్కడ అక్కడ పద్మశ్రీ భాగ్యశ్రీ మధ్యలో, ఇంకా ఈ చివరి నేను పడుకుంటా అనమాట. సో ముగ్గురికి సఫిషియెంట్గా సరిపోతుంది. నేను కూడా పడుకుని చూపిస్తాను ఒకసారి. నిద్ర పిల్లోస్ కూడా ఉన్నాయన్నమాట. పిల్లోస్ సో ఇదిగో స్పేస్ లోపలైతే ఇట్లా ఉంది పడుకోవడానికి. ఓ పిల్లో మంచిగా పడుకుని పోవచ్చు. ఇంట్లో పడుకున్నట్టే ఉంటుంది. ఇంకా ఇంట్లో పడుకున్నట్టే ఉంది నాకైతే. ఎలా ఉంది పద్మశ్రీ? నాకైతే బాగుంది, కానీ నిద్ర మాత్రం రావట్లేదు. కాసేపు కళ్ళు మూసుకుని పడుకుంటే అదే వచ్చేది. సో అదనమాట. ప్రస్తుతానికి అయితే వీడియో ఆపేద్దాం. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఏం చేస్తాం అనేది చూపిస్తాం. సో టైం అయితే 4:30 అయిందనమాట. నాకైతే కొత్త ప్లేస్లో నార్మల్గా నిద్ర పట్టదు. సో పైగా టెంట్, దోమలు అయితే ఉన్నాయన్నమాట. నాకైతే నిద్ర పట్టట్లేదు. పద్మశ్రీ అయితే పడుకుని పోయింది చక్కగా ముసుగు పెట్టుకుని. ముసుగు పెట్టి పడుకుంది అనమాట. పైన భాగ్యశ్రీ కూడా అలాగే ఉంది, పడుకుంది. పడుకోవట్లే, కదులుతూ ఉంది. సో ట్రై చేస్తాను కాసేపు పడుకోవడానికి. అయితే నిద్ర పట్టిద్దో లేదో మరి. పిల్లో ఒకటి గాలిపోయింది, మధ్యలో గాలిపోయింది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మొత్తం ఫుల్గా దోమలు అనమాట. ఒక పక్కన చలి, ఒక పక్కన దోమలు. నిద్ర అయితే సగం సగం పెట్టింది. కాసేపు పడుకున్నాం కానీ కాసేపు ఇంకా దోమలకి లెగవలసి వచ్చింది. ఇప్పుడైతే ఒకసారి టైం వచ్చేసి చూడండి, 7:16, 7:15 అయిందనమాట. ఇంకా నాకైతే నిద్ర పట్టట్లేదు. ట్రై చేశాను కానీ కొద్దిగా ఏదో మధ్యరాత్రుల్లో అలా కాసేపు పడుకున్నా, ఇంకా నిద్ర పట్టరా. వాళ్ళైతే మరి నిద్ర పట్టిందో లేదో తెలియదు కానీ ప్రస్తుతానికైతే పడుకుని ఉన్నారు. సో ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం సూర్యుడు ఎంతవరకు తెల్లారింది ఏంటి అనేది. చలికాలం కదా. సో గంటలో అయితే ఎర్లీ మార్నింగ్ ఇట్లా ఉందన్నమాట. నైట్ అంతా ఇంకేం చేసామంటే దోమలకి ఇది పెట్టుకున్నాం, ఆల్అవుట్. ఇది దీనివల్ల కొద్దిగా బెటరు. ఇది పెట్టిన తర్వాత కొద్దిగా దోమలు తగ్గినాయి. ఇప్పటికీ ఇంకా తిరుగుతూనే ఉన్నాయి లోపల దోమలు. ఇంకా దుప్పటి కప్పుకుని ఇంకా ఆల్అవుట్ పెట్టుకుని అట్లా పడుకున్నాము. సో ఒకసారి బయట అయితే చూద్దాం. ఇంట్లో కాబట్టి కొద్దిగా ఈ కరెంట్ ఇవన్నీ సరిపోయినాయి. ఇంకా బయట అయితే మాత్రం ఇంకా దారుణంగా ఉండేది. బయట మొత్తం వెళ్తురు వస్తుంది. నిన్న మేము వేసిన ముగ్గు. హ్యాపీ న్యూ ఇయర్ 2025. ఒకసారి వెళ్ళిన కూడా లేపుతాను. సో ఫైనల్గా బయట అయితే ఇట్లా ఉందన్నమాట. పొద్దున్నే ముగ్గు కూడా, ఇది ముగ్గు వేసిన ముగ్గు. సో ఇప్పుడు వెళ్ళి ఒకసారి వాళ్ళని కూడా లేపుదాం. అసలు ఎట్లా అనిపించింది ఏంటో అడుగుదాం. భాగ్యశ్రీ, పొద్దు బాగానే పడుకున్నావు. పద్మశ్రీ మాత్రం ఫుల్గా పడుకున్నట్టుంది. కళ్ళు చూడు ఎలా ఉబ్బునియో. ఇద్దరు బాగానే పడుకున్నారు, మధ్యలో నేనే. నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు. నాకు కుర్చీలో అసలు నిద్ర పట్టలేదు.
ఇంకో దోమలు ఇంకా తిరుగుతున్నాయి. ఇంకో దోమలు దోమలు మాత్రం తెక్కొట్టినాయి. సో అదనమాట లేసాము, నిద్ర అయితే పట్టలేదంట ఎవరికి. నాకైతే ఒళ్ళు నొప్పులు స్టార్ట్ అయినాయి. మందు బిళ్ళ కూడా వేసుకోకూడదు కదా, నిజంగా నిద్ర అయితే నాకు రాలా. అంటే దోమలు ఉన్నాయి కానీ నేను పైనుంచి కింద వరకు కప్పేసుకున్నాను మంచిగా. 5:30 వరకు నిద్రపోలా. తర్వాత ఎలాగోలాగా అడ్జస్ట్ అయిపోయి పడుకుని పోయా. అంతే. అంటే కొత్త ప్లేస్ గా నాకు కూడా కొత్త ప్లేస్ కాదు, ఈ కుర్చీ మంచం మీద పడుకునేదాన్ని ఫస్ట్ టైం కుర్చీలో పడుకున్నా. అందుకే పాపం మేము మంచిగానే కింద ఎప్పుడు పడుకుని పోయాము. అంటే మాకు అటు ఇటు తిరగడానికి ఉంది, మరి భాగ్యశ్రీకి ఏమో లేదు బాబు. సరే అయితే ఇప్పుడైతే టీ తాగుతాం, కొంచెం వాళ్ళనప్పుడైనా తగ్గుతాయి. సరే అయితే టీ తాగుతూ మిగిలిన విషయాలు అయితే మాట్లాడుకుందాం. సో మార్నింగ్ అయితే టెంట్ ఎట్లా ఉందన్నమాట. బాగుంది, కానీ టెంట్ లో మాత్రం చలేదు, మంచిగా ఉంది. అంటే దుప్పటి ఇవన్నీ ఉన్నాయి, చక్కగా బాగుంది. అంటే ఫెసిలిటీస్ అన్ని కల్పించుకున్నాం అనమాట. సో దానివల్ల కొంచెం బెటర్. కాకపోతే దోమలు చంపడానికి రాత్రి దోమల బ్యాట్ గానీ ఏమన్నా ఉంటే బాగుండేది. అప్పుడు లోపల ఉన్న దోమలన్నీ చంపేస్తే సరిపోయేది. అయినా మీరు బాగానే పడుకున్నారులే, నేను మిమ్మల్ని చూడటమే సరిపోయింది 5 వరకు. 5:30 వరకు లేపుదామంటే నాకు కుదరట్లా. కాపలా కాసావు మాకు. 5:30 వరకు ఉండి ఇంకా నేను కూడా పడుకుని పోయా. ఇంకెంతలే 1:30కే పడుకున్నది. సో అయితే ఇంకా టీ పెట్టుకుందాం. పొద్దున్న వెళ్ళి అన్ని తీసుకురా, ఎందుకంటే ఒళ్ళు నొప్పులు వస్తుంది కదమ్మా నాకే. నైట్ అంతా నేనే కదా కూర్చున్నది. అమ్మో ఎంత నిజంగా కింద పడుకుంటే మామూలుగా ఉండేది, పైన పడుకోవడం వల్ల అంటే అటు ఇటు తిరగడానికి ఉండదు కదా పాపం. మేమంటే మళ్ళీ అదొకటి కాలు పెట్టుకోవడానికి కూడా లేదు. కింద లైట్ పెట్టేసరికి అది లైట్ అని తెలియగా లైట్ మీద కాలు పెట్టుకుని పడుకుని పోయా. అలా లైట్ మీద కాలు పెట్టి కూడా పడుకున్నాం అంటే గ్రేట్. నేనైతే అది ఏ పాము అనుకునేవాడిని. అంటే రింగ్ లైట్ కదా, రౌండ్ గా ఉంటది. కానీ దీని మీద కాలేయం కానీ ఇదేంటంటే ఎడ్జ్ పాములా అనిపించింది అనమాట. నేనైతే పాము అనుకోలేదు, కానీ లైట్ అనుకోలే పాము అనుకోలే, సర్లే ఏదో ఒకటి ఉంది కదా అని పెట్టేసా కాళ్ళు. కానీ ఎవరో ఒకరు నా కాలు కింద వేయచ్చు కదా ఏదో ఒకటి. నేను పడుకోవాలి కాలు కింద కదా అంటే స్టూల్ గానీ ఏదైనా వేయచ్చు కదా. చక్కగా నిద్రపోతున్నారు, నేనేమో లేపేద్దాం అనుకున్నా. పద్మశ్రీ పడుకునే ముందే వేస్తానండి కాలు కింద ఏమన్నా. బాగుందన్నమాట వేడిగా పొయ్యి దగ్గర పొద్దున్నే చల్లదానికి. రాత్రి ఏమో ఏంటిది అది కొద్దిగా నీళ్ళు పోయిపోయా, ఎక్కువ పోయారా నీళ్ళు మీరు? పాలు ఉంటాయిగా, వద్దులే పాలు పోస్తే మళ్ళీ పూనే ఉంది కావాల్సింది. చాలులే, మరి ఎక్కువ పోసిన నీళ్ళు టేస్ట్ ఉండదు. నీకైతే బాగా నిద్ర పట్టింది, ఒళ్ళనొప్పులు ఏం లేవు. పద్మశ్రీ అయితే ఫస్ట్ నిద్రపోయింది, తర్వాత బావ, తర్వాత మధ్యలో కూడా మీరు పడుకున్నారు కానీ నాకు నిద్ర పట్టల. మళ్ళీ నేను వీడియో రికార్డ్ చేసి కొద్దిగా మళ్ళీ పడుకున్నా. సో టీ పొడి పంచదార వేసి నీళ్ళు పోసి డికాషన్ పెట్టాము. నెక్స్ట్ పాలు. గ్యాస్ బండ మాత్రం బాగా వస్తుంది. ఇప్పుడు 2025 కదా, ఇప్పుడు మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, చెప్పండి. అంటే చాలా మంది అనుకుంటారు 2024 వెళ్ళిపోయిందేమో, సాధించలేదని చెప్పేసి అనుకుంటారు. అంటే 2024లో మీరు ఏం వదిలేద్దాం అనుకుంటున్నారు, 25లో ఏం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనేది చెప్పండి. ఫస్ట్ పద్దు అలాగే అనుకొని ఆ రాత్రి డాన్స్ అలాగే అనుకొని నువ్వు వేయలా, లాస్ట్ నువ్వు వేసావు. ఫస్ట్ నేను ఎలా అంటున్నావు, ఫస్ట్ మాత్రం చేయట్లే. కొత్త సంవత్సరంలో కాదు, పాత సంవత్సరంలో వదిలేసి కొత్త సంవత్సరంలో ఏం కావాలనుకుంటున్నారంటే డబ్బులు బాగా సంపాదించాలి. అంటే ఎలా అంటే ఇంకంతేనా? మొత్తం డబ్బులు బాగా కావాలి, డబ్బులు బాగా సంపాదించాలి.
కష్టపడి అది కూడా వదిలేయడం అంటే అది 20 చాలా ఉన్నాయి వదిలేసేయి. చెప్పు మరి. బద్ధకాన్ని వదిలేస్తా. మాక్సిమం నాకు అంత బద్ధకం ఉండదు. ప్రతి సంవత్సరం ఇదే మాట చెప్పుకోవాలి అందరూ, బద్ధకం వదిలేస్తాం ఈ సంవత్సరం బద్ధకం వదిలేస్తాం అని చెప్పాలి. ఉంటుందా? నువ్వు ఎన్నింటికి లెగుతావు పొద్దున్నే? ఇప్పుడు అవన్నీ ఎందుకు బాగోదు. మామూలుగా అంటే బద్ధకం ఉంటుందా లేదా చెప్తా. 5 అబ్బా సాయంకాలం నేను ఉదయం 8కి లెగుస్తా. బద్ధకం ఉన్నట్టు. ఎవరైతే 6:30కి ముందు లెగుస్తారో వాళ్ళకి బద్ధకం లేనట్టు. అయితే మనం బద్ధకం అదే చెప్పారు మరి. నెక్స్ట్ చెప్తా ఉండంటే నేను మధ్యలో ఏం వదిలేయాలని గుర్తించుకో. నెక్స్ట్ నేనా 2024లో మెయిన్ బద్ధకమే అనమాట. నాకు చేయడానికి అయితే చాలా ఐడియాలు ఉన్నాయి, చాలా ఐడియాలు చెప్తా ఉన్నాను కదా, ఎలా చేద్దాం అలా చేద్దాం అలా చేద్దాం అని. కాకపోతే మెయిన్ ఏంటంటే ఏది చేయాలన్నా కానీ టైం ఉండాలి. ఇంకా నాకేమైపోతుందంటే మార్నింగ్ 8:30కి లేవడం, అదే అంటే నేను కొంచెం మరగని సిమ్లో ఉంది పొంగదులే. సో మార్నింగ్ 8:30కి లేవడం, ఇంకా ఫాస్ట్గా రెడీ అవ్వడం, ఇంకా ఆఫీస్కి రెడీ అయిపోవడం, ఇంక వెళ్ళిపోవడం. ఇంకా వేరే పని ఏం చేయడం కుదరదు. ఏమన్నా ఉన్నా కానీ మార్నింగ్ లేచి లెగడంతోనే ఇంకా కాసేపు రీల్స్ చూడడం, ఇంకా ఫోన్ ఆన్ చేసి రీల్స్ చూడడం. ఈ లోపు 9-9:30 అవుతుంది. ఇంకా ఆఫీస్కి రెడీ అయిపోవడం, వెళ్ళిపోవడం. ఇంకా 10:30 నుండి 1-1:30 వరకు ఆఫీస్ వర్క్ సరిపోద్ది. మళ్ళీ భోజనానికి రావడం, ఇంకా వస్తే ఆ టైంలో రీల్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేదులే, ఇప్పుడు అది కూడా చేయట్లా. ఇంకా అలా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవడం, మళ్ళీ నైట్ అయిపోద్ది. నైట్ 8 ఇంకా అంతే. ఇంకా తినేసి ఏమన్నా కాసేపు మాట్లాడుకుని పడుకోవడం, అంతే తప్ప ఇంకా వేరే కొత్తగా ఏమన్నా చేద్దాం అట్లాంటివి అయితే ఏమి అనుకోవడానికి. అంటే ఇప్పుడు మేము కూడా యూట్యూబ్లో రీల్స్ చూస్తూ ఉంటాం, వీడియోస్ చూస్తూ ఉంటాం, వాళ్ళకిలాగా చేయాలి అనుకుంటాం, అంతే చేయలేము. కాకపోతే 2025లో ఏంటంటే ఇంకా నేను మెయిన్ చెప్పేది ఏంటంటే మనకి తెలిసింది యూట్యూబే. అంటే మీరు అందరూ అనుకోవచ్చు ఇంకా ఉంటాయి కదా ఇంకా యూట్యూబ్కే దేనికి అని. ఫస్ట్ నుంచి నేనైతే ఎప్పుడు చెప్పలేదు కదా నేను ఏం జాబ్ చేస్తాను, ఏం జాబ్ చేస్తాను తర్వాత చెప్తాను. కానీ మీరు అడగండి, మేము చెప్తాము. అడగలేదు కదా ఇప్పుడు వరకు ఎవరా. కాకపోతే ఏంటంటే ఇప్పటి వరకు మేము చాలా ఛానల్స్ అయితే రన్ చేసాం అనమాట. ఒకటిగా దగ్గర 10 ఛానల్స్ అన్నా ఉంటాయి. కానీ దేనికి ఏంటంటే అంత కరెక్ట్ గుర్తింపు అయితే రాలా. సో దగ్గర 8 ఇయర్స్ నుండి కూడా ఛానల్స్ పెడుతున్నాం, రన్ చేస్తున్నాం. కుకింగ్ ఛానల్స్ పెట్టాం, బ్యూటీ ఛానల్స్ పెట్టాం, టెక్, ఎంటర్టైన్మెంట్, ఇంకా అలా చాలా ఛానల్స్ పెడుతున్నాం కానీ సక్సెస్ అయితే అవ్వలేదన్నమాట. కానీ 2025లో ఏంటంటే బద్ధకం అయితే వదిలేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ నిజంగా వదిలేయాలి అనుకుంటాం కానీ 1-2 రోజులే అనుకుంటాం వదిలేద్దామని, మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మామూలు అయిపోతుంది. సో ఈసారి మాత్రం కన్ఫర్మ్గా ఫిక్స్ అవుతున్నాం అనమాట, బద్ధకాన్ని అయితే వదిలేద్దామని. డబ్బులు కావాలి అంటే కనుక బద్ధకాన్ని వదిలేయాలి. అంటే ఎవరైనా ఏదైనా చేసేది దేనికోసం, డబ్బుల కోసమే కదా. సో ఆ మనీ కావాలంటే ఎర్లీ మార్నింగ్ లేస్తేనే మా పనులు అవుతాయి అనేది అయితే అర్థమైంది. అంటే అది ఎప్పుడూ అర్థమైంది కానీ చేయలేకపోయాం. కానీ ఈ 2025 ఇన్స్పిరేషన్ తోటి ఎర్లీ మార్నింగ్ లేచి మేము అనుకున్న వీడియోస్ అయితే బిఫోర్ ఆఫీస్ టైం చేసుకుంటాం. కావాలంటే ఇంట్లో లోపల పెట్టిద్దాము. సో టీ అయితే అయిపోయినాయి అనమాట. నెక్స్ట్ నేనేనా? నువ్వే. ఇంటి 2 చెప్పేసావా? 25-24 వదిలేసేది. వదిలేయడం అంటే ఇంకా నాకు వదిలేసేదే ఉంది, బద్ధకాన్ని వదిలేయాలి. ఇంకా అంతకు మించి ఏముంటది. అందరికి ఉండేదే బద్ధకం మాక్సిమం అందరికి. నాకు కూడా బద్ధకమే ఎక్కువ ఉంది. వీడియోస్ తెలుగు వాళ్ళు ఉంది కదా ఛానల్, తెలుగు వాళ్ళు చక్కగా వీడియోస్ పెడితే బాగానే వస్తాయి వ్యూస్ అయితే. కాకపోతే నేను చేయలేకపోతున్నాను, బద్ధకం వచ్చేసి వీడియోస్ చేయట్లేదు అనమాట. కాబట్టి ఇప్పటి నుంచి అయినా సరే తెలుగు వాళ్ళు కనీసం డైలీ ఒకటి పెట్టాలి అని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యాను అనమాట. బద్ధకం కొంచెమైనా వదిలేసి 25లో నుంచి తెలుగు వాళ్ళ వీడియోస్ చేయాలి, అలాగే వ్లాగ్స్లో కూడా వీడియోస్ చేయాలన్నమాట. ఎలాగోలాగా డబ్బు సంపాదించాలి మంచిగా. ఎందుకంటే అందరూ వీడియోస్ చేయడం వల్ల చక్కగా వాళ్ళందరికీ మంచిగా డబ్బులు వస్తున్నాయి, కానీ మేము ఎక్కువ చేయట్లేదు. చేయకపోబట్టి డబ్బులు రావట్లేదు. వీడియోస్ ఇప్పుడు బాగానే వెళ్తున్నాయి ప్రజెంట్ అయితే. ఇది వరకు బాగా తక్కువ వచ్చాయి వ్లాగ్స్లో,
కానీ ఇప్పుడైతే కనుక వ్యూస్ మంచిగానే వస్తున్నాయి అనమాట. చాలామంది మంచిగానే సపోర్ట్ చేస్తున్నారు మమ్మల్ని అయితే. కాబట్టి ఇంకా మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. 100% మంచి వీడియోస్ చేయడానికి అయితే కనుక ఖచ్చితంగా మేము ట్రై చేస్తాము. సో గట్టిగానే ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట మంచి మంచి వీడియోస్. చూసారుగా 25లోనే స్టార్టింగ్ రోజులోనే చాలా కష్టమైంది. అంటే 10th లో ఉండడం అంటే మామూలు విషయం కాదు. ఎలాగోలాగా మంచి వీడియోస్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యి ముగ్గురు మంచిగా చేసాం. కాబట్టి ఈ వీడియో నుంచి స్టార్ట్ చేసి మంచిగా అన్ని వీడియోస్ ఇంకా మంచిగా చేసేలాగా నేను కూడా బద్దకాన్ని వదిలేసేసి 25లో మంచిగా వర్క్ చేయాలని డిసైడ్ అయ్యాం. చాలా మంది ఇలాగే అనుకుంటారు కానీ ఒక 1 వీక్ అలా చేసి మళ్ళీ వదిలేస్తారు, మాట మర్చిపోతాం. కాకపోతే అలా కాకుండా మంచిగా చేయాలి. 25లో మాకు బేబీ కూడా వస్తుంది. ఇంకొక 1 వీక్ 10 డేస్ కూడా పెరుగుతాయి అన్నమాట. సో టీ అయితే వేడివేడిగా ఉంది. నేను అందుకే నీళ్ళు ఎక్కువ పోయింది నీళ్ళు పోతే టేస్ట్ ఉండదు. ఒక రోజుకి ఏమవుతుంది టేస్ట్? నేను ఎక్కువ నీళ్ళు పోస్తే తాగను. టీ అంటేనే అసలు ఎక్కువ డికాషన్ మెయిన్. ఇంకా పాలు అయితే పాలే తాగొచ్చు కానీ టీ ఎందుకు? టీ పొడి ఎక్కువ వేసుకొని తాగుతారు. కొద్దిగా పోసి పెట్టే లేకపోతే లోపు వేడి అవుతాయి. పెట్టేనా తాగుతారు కానీ అమ్మకి ఇచ్చేసరా లేకపోతే అది పోసుకుని తాగేస్తుంది అమ్మ. తర్వాత ఇవ్వచ్చు. అదేంటి లైటింగ్ వెళ్తుంది ఏంటిది? ఫెంటాస్టిక్ అంత టీ కప్ ఎక్కువ ఉంది, టీ తక్కువ ఉంది. సో టీ అన్నమాట. టీ అయితే అయిపోయింది మంచిగా, కాకపోతే వేడిగా బాగున్నాయి. నాకైతే చల్లారిపోయింది కానీ బాగుంది టీ. నేను ఫస్ట్ న్యూ ఇయర్ రోజు మంచిగా పెట్టాను. టీ పెట్టవా రోజు ఎప్పుడు? మరి ఈ రోజు ఇంకా ఫస్ట్ కదా మంచిగా వచ్చింది అన్న. ఇంకేంటి మరి సంగతిలో? నేను కూడా అంతే, నన్ను వీడియో చేయండి అని అడిగినప్పుడు తర్వాత చేస్తా మీరు చేసుకోండి అనేదాన్ని. కానీ ఇప్పుడు నుంచి అలా కాదు, మీరు అడిగినప్పుడల్లా లేదు కాదు అనుకుంటా మీతో వద్దామని అదొకటి అనుకుంటున్నాను. అదొకటి ఈ ఇయర్లో స్టార్ట్ చేస్తాను. కోపం తగ్గించుకోవాలని ఏం చెప్పట్లేదు. కోపం ఎవరికి ఉంది? కోపం ఏం లేదు. అనుకోవాలి కోపం తగ్గించుకున్నాను. వీడియో చేయకపోతే మరి కోపపడతాం. అది ఓకే, మరి ఇంకేముంటాయి కోపాలు? ఇంకేం లేవంటే. సో అదనమాట వీడియో అయితే. నైట్ అయితే మా కష్టాలు అన్నీ చూసారు కదా. మంచిగా ఆడడం కానీ మాకైతే మంచి ఎంటర్టైన్మెంట్ అయితే అనిపించింది అనమాట. సో మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వీడియోలు ఇంకెక్కడికన్నా చేసే వీడియోలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇంకా నువ్వేమైనా చెప్తావా? బాగా వీడియోస్ చూసి ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ చేయండి. 100% మంచి వీడియోస్ అయితే కనుక చేస్తాం. ఇప్పటి నుంచి ఎంటర్టైన్మెంట్ ఉండే వీడియోస్ మరి డైలీ ఒకటి చేయకపోయినా 2 రోజులకు ఒకసారి, అంటే ఇలాంటి పెద్ద వీడియోస్ వెంటనే కుదరకపోయినా కానీ వారంలో ఏదో ఒక 2-3 సార్లు అయితే ఏదో ఒకటి కొంచెం పెద్దగా చేయడానికి అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాం అనమాట. ఐడియాలు అయితే ఉన్నాయి. చాలా మందిని వీడియోస్ ఇలాంటివి చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మంచిగానే సపోర్ట్ చేశారు. వాళ్ళని ఎలా అయితే సపోర్ట్ చేశారో మమ్మల్ని కూడా అలాగే చేయండి. అప్పుడు మాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా ఎన్నో వీడియోస్ చేస్తూ ఉంటాం అనమాట. వ్యూస్, లైక్స్, కామెంట్స్ ఎక్కువ వస్తాయి. సో అదనమాట. వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. మరొకసారి అందరికీ నూతన సంవత్సరం
న్యూ ఇయర్ విషెస్ చెప్పలేదు మళ్ళీ పొద్దున్న. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. అందరూ అనుకున్నది ఖచ్చితంగా ఎవరైతే 24లో జరగలేదని చెప్పి బాధపడుతున్నారో 25లో అయినా సరే ఖచ్చితంగా జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం అనమాట. అందరూ హ్యాపీగా ఉండాలి ఈ 2025 అయినా. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్.